తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో సింగరేణిలో సీఎం రేవంత్ మార్క్ డెసిషన్ ఇప్పుడు ఒకటి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల తర్వాత సింగరేణి సంస్థకు పూర్తి స్థాయి సీఎండీ నియామకం జరిగింది. సింగరేణి సీఎండీగా 2002 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ జ్యోతి బుద్ధ ప్రకాష్ నియమితులయ్యారు. నైని కోల్ బ్లాక్ వ్యవహారం సైట్ విజిటింగ్ అంశంలో జాతీయ స్థాయిలో సింగరేణి వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో సింగరేణిలో రాజకీయ ప్రకంపనలు మనం చూసాం. ప్రభుత్వంపై ఆరోపణల నేపథ్యంలో సింగరేణిపై సీఎం పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నట్లుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త సీఎండీని ప్రకటించారు. సింగరేణికి జ్యోతి బుద్ధ ప్రకాష్ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించారు. మొత్తం 10 మంది ఐఏఎస్ల బదిలీ జరిగింది తెలంగాణలో. దీంట్లో భాగంగా సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి జ్యోతి బుద్ధ ప్రకాష్ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా నియమించారు. ఇంతకు ముందు వరకు అంటే జ్యోతి బుద్ధ ప్రకాష్ రావడానికి ముందు వరకు కృష్ణ భాస్కర్ ఉన్నారు. ఎఫ్ఎస్సిగా ఫుల్ అడిషనల్ ఛార్జ్గా ఆయన ఉన్నారు. ఆయనే పూర్తి స్థాయిలో ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. 2024 వరకు ఎన్ శ్రీధర్ అప్పుడు సీఎండీగా ఉన్నారు. 2024తో ఆయన పదవీకాలం పూర్తయింది. ఆ తర్వాత ఇప్పుడు 2026 వరకు మొత్తం 2 ఏళ్ల వరకు కూడా సీఎండీ పొజిషన్లో ఎవరు లేరు. ఫుల్ అడిషనల్ ఛార్జ్లో మాత్రం కృష్ణ భాస్కర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జ్యోతి బుద్ధ ప్రకాష్ను సీఎండీగా నియమించారు. ఒక కీలకమైనటువంటి నిర్ణయంగానే చూడాలి. సింగరేణి మీద వస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో, జరుగుతున్నటువంటి రాజకీయ రాద్ధాంతం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సెటరైట్ చేసేందుకు ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఈ ఐఏఎస్ల బదిలీ ప్రక్రియలో భాగంగా మొత్తం 10 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సిఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్ను సింగరేణి కాలరీస్కు సీఎండీగా ఆయన నియమించారు. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి ఉదయ్. ఇప్పుడు సీఎండీ నియామకం అనేది ఎంత కీలకం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఎలా చెప్పుకోవచ్చు? తెలంగాణ ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత 2024 వరకు శ్రీధర్ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నియమించారు సీఎండీగా. సో ఈ నిర్ణయం ఎంత ఇంపార్టెంట్ అంటారు? రైట్, మరొక్క నిమిషంలో మనతో ఉదయ్ జాయిన్ అవుతారు. మరికొద్ది క్షణాల్లో ఇదిగో మనం చూస్తున్నాం డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఐఏఎస్ 2002 బ్యాచ్. సో సెక్రటరీ టు గవర్నమెంట్ ఎస్సిడి డిపార్ట్మెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ posted as chairman and managing director సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL. సో మనం చూస్తున్నాం ప్రభుత్వం జారీ చేసినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ మనం చూస్తున్నాం. కొత్తగా సింగరేణికి సీఎండీని నియమిస్తూ మొత్తం 10 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూస్తున్నాం. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబిసాచి ఘోష్కు ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు కూడా ఆయన నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ప్లానింగ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా దివ్యకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు. అలాగే జిహెచ్ఎంసీ 3 విభాగాలుగా విభజించిన నేపథ్యంలో మనందరికీ తెలిసిందే జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్ కొనసాగుతున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా శ్రీజన, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా టి వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఇక ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా పి కాత్యాయిని దేవిని నియమించారు. మయాంక్ మిట్టల్ను జలమండలి ఈడీ నుంచి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేశారు. ఇక ఐటీ, పరిశ్రమలు అలాగే శాసన వ్యవహారాల శాఖ మంత్రికి ఓఎస్డీగా ఉన్నటువంటి రఘురామ్ శర్మను పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. అలాగే ఓఎస్డీగా ఆయనే అదనపు బాధ్యతలు కూడా కొనసాగించబోతున్నారు. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. సింగరేణికి కొత్త సీఎండీ నియామకం అనేది ఎంత ఇంపార్టెంట్? ఉదయ్, సింగరేణికి 2 ఏళ్ల తర్వాత 2024 నుంచి ఇప్పటి వరకు సీఎండీ లేరు. సో ఇప్పుడు కొత్త సీఎండీని నియమించారు. అంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రాద్ధాంతం నేపథ్యంలో ఈ సీఎండీ నియామకం అనేది ఎంత కీలకం ఇప్పుడు అంటే ఎలా చెప్పుకోవచ్చు?
ఎగ్జాక్ట్లీ నందు, చాలా కీలకమైనటువంటి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని చెప్పుకోవాలి. నైని కోల్ బ్లాక్ అంశంతో పాటు సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ పేరిట ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై చాలా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి ప్రతిపక్షాలు. ప్రధానంగా బీఆర్ఎస్ ఈ అంశంపై ఫోకస్ చేస్తూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. స్వయంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా అటు బీఆర్ఎస్ వరుసగా ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా ఈ అంశంపై స్పందించారు. ఖచ్చితంగా సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ పై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అటు కేంద్రం పూర్తి స్థాయిలో ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకుందని, అటు సర్టిఫికేట్ అంటే పూర్తిగా సైట్ విజిటింగ్ అనేది అటు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నటువంటి అంశం అని చెప్పి కూడా బట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఒకవైపు బీఆర్ఎస్ అనేక విమర్శలు చేసింది. నైని కోల్ బ్లాక్ అంశం కావచ్చు, నైని కోల్ బ్లాక్ కేటాయింపుకు సంబంధించి తమ అనునాయులకే ఇచ్చుకునేందుకు అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ సభ్యులుగా ఉన్నటువంటి ఏకంగా మల్లు బట్టి విక్రమార్కపై కూడా ఈ అంశంపై చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు ఇతరత్ర రాజకీయ పార్టీల నేతలు కూడా చేసినటువంటి నేపథ్యంలో సీఎం స్వయంగా ఈ అంశంపై స్పందించారని చెప్పుకోవాలి. చాలా క్లియర్ కట్ గా తన మార్కు చూపించే ప్రయత్నం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అందులో భాగంగానే సింగరేణిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ను అటు పూర్తి స్థాయిలో సింగరేణి సీఎండిగా నియమించడం దీనికి తార్కాణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా సింగరేణికి పూర్తి స్థాయి సీఎండి లేరు. ఐఆర్ఎస్ సీనియర్ అధికారి బలరాం తర్వాత మళ్ళీ ఆ స్థాయి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎవరు పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టలేదు. కానీ తొలిసారి 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సింగరేణికి పూర్తి స్థాయి సీఎండిని నియమించడం పట్ల పూర్తి స్థాయిలో సీఎం తన మార్క్ చాటుకున్నారని చెప్పుకోవాలి. సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. 2002 బ్యాచ్ కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధ ప్రకాష్ పరిపాలనలో తనమైనటువంటి సామర్థ్యాన్ని కూడా గతంలో చూపించారు. చాలా అనుభవం ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిగా తనకు మంచి పేరు కూడా ఉంది. సో సీఎం రేవంత్ చాలా స్పష్టంగా తన మార్కును చాటుకున్నారని చెప్పుకోవాలి. గతంలో అటు సీనియర్ ఐఆర్ఎస్ అధికారి బలరాం తర్వాత గత ఏడాది డిసెంబర్లో కృష్ణ భాస్కర్ ఐఏఎస్ బాధ్యతలు చేపట్టారు. 2012 బ్యాచ్ కి చెందినటువంటి కృష్ణ భాస్కర్ ప్రస్తుతం ట్రాన్స్కో సీఎండిగా కూడా కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. అటు ప్రభుత్వ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి ఆయన స్థానంలో డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ను పూర్తి స్థాయిలో నియమించడం పట్ల సింగరేణి కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే కురిపిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే పూర్తి స్థాయి సీఎండి సింగరేణికి ఉంటేనే సింగరేణి సంక్షేమంపై కావచ్చు, కార్మికుల సంక్షేమంపై కావచ్చు పూర్తి స్థాయిలో కొంత ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ట్రాన్స్కో, జెన్కో వంటి అనేక డిస్కంల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున సుమారు 52,000 కోట్ల రూపాయల బకాయిలు సింగరేణికి రావాల్సి ఉంటుంది. సో సింగరేణికి పూర్తి స్థాయిలో ఒక అధికారి ఉంటేనే దానిపై సూపర్వైజ్ చేసే అవకాశం ఉంటుంది. అటు నేరుగా సీఎంతో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఆయా ప్రభుత్వ శాఖలను కూడా సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. బకాయిలు తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. సో సీఎం రేవంత్ ఈ అంశంపై పెద్ద ఎత్తున విస్తరించారు. నైని కోల్ బ్లాక్ అంశమే ప్రధానంగా సింగరేణిలో కావచ్చు, కోల్ బెల్ట్ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. అటు సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ పేరిట చాలా మంది ఎవరైతే టెండర్ లో పాల్గొనాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్లు కాకుండా చాలా మందిని వారికి సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిరాకరించారు. పరోక్షంగా తమ అనునాయులకే టెండర్ కట్టబెట్టే ప్రయత్నం చేసింది ప్రభుత్వం అనే అనేక ఆరోపణలు కూడా ప్రభుత్వంపై వచ్చినటువంటి నేపథ్యంలో చాలా పారదర్శకంగా బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం నుంచి, కార్మికుల సంక్షేమం నుంచి, కోల్ బ్లాక్ల కేటాయింపు వరకు పూర్తి స్థాయిలో పారదర్శకంగా ప్రతి ఒక్క పని జరిగేలా అటు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నటువంటి సింగరేణిని మళ్ళీ పైకి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ఒక అనుభవం ఉన్నటువంటి పరిపాలన సేవకుడు అవసరమని భావించినటువంటి సీఎం రేవంత్ ప్రస్తుతం ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ను ఆ స్థానంలో నియమించారు. కృష్ణ భాస్కర్ ప్రస్తుతం ట్రాన్స్కో సీఎండిగా కొనసాగబోతున్నట్లయితే మనకు స్పష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ సీఎం రేవంత్ ఇకపై సింగరేణిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. నందు, అంటే మొన్న జరిగినటువంటి గందరగోళం తర్వాత ఈవెన్ భట్టి కూడా చెప్పారు, మేము ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా కమిటీ వేస్తాం, సీఎంతో మాట్లాడి మొత్తం వివరాలు మేము తెలియజేస్తాం అని చెప్పేసి మాట్లాడారు. అలాగే కేంద్రం నుంచి కూడా మనం దీనికి సంబంధించి విచారణ జరిగింది కదా. సో అది ఏమైంది ఆ తర్వాత? అంటే ఏదైనా తేల్చారా? అసలు ఏం జరిగిందనే మనకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? చేసినందు దేశవ్యాప్తంగా అనేక కోల్ బ్లాక్లను టెండర్లో పార్టిసిపేట్ చేయాలని మొదటి నుంచి కూడా సింగరేణిపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. కానీ గత బీఆర్ఎస్ హయాంలో మాత్రం కోల్ బ్లాక్లు ప్రైవేటీకరణలో ఎట్టి పరిస్థితులలో భాగస్వామ్యం కాకూడదని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిపై కొంత అజమాయిషీ చేసింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రైవేట్లోనూ పూర్తి స్థాయిలో కార్యకలాపాల విస్తరణకు సింగరేణి అడుగు వేయాలని చెప్పి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భావించి అందులో భాగంగానే నైల్ని కోల్ బ్లాక్లను దక్కించుకోవడం కావచ్చు, ఆ పనులను మరింత వేగవంతం చేయడంలో ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఆనాటి సీఎండీగా ఉన్నటువంటి బలరాం నాయక్ తో స్వయంగా ఒరిస్సా వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపారు. నైని కోల్ బ్లాక్ విషయం
విషయంలో, బొగ్గు ఉత్పత్తి విషయంలో అక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రధానంగా పర్యావరణ అనుకూలత విషయంలో కావచ్చు, పర్యావరణ సమస్యలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు నైని కోల్ బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తిని అడ్డుకుంటున్న అంశాలపై కూడా అక్కడ ప్రభుత్వంతో ఫోకస్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రధానంగా కోల్ బ్లాక్ కేటాయింపు కావచ్చు, ఓబీ కాంట్రాక్ట్ కేటాయింపు విషయంలోనే పెద్ద సమస్య తలెత్తింది. తమ అనునాయులకే ప్రధానంగా ఒక మీడియా సంస్థ ఈ విషయంలో చాలా పెద్ద ఎత్తున బద్నామైందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా తమ అనునాయులకే ఆ సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం, తద్వారా ఓబీ కాంట్రాక్ట్ ను పూర్తి స్థాయిలో కట్టబెట్టే ప్రయత్నం చేయడం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేశారని ప్రధానంగా అటు ఒక మీడియా సంస్థ ఛానల్ తో పాటు ప్రధానంగా బీఆర్ఎస్ కు సంబంధించి కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ అంశంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. కేంద్రం కూడా ఈ అంశంపై సీరియస్ గా స్పందించింది. నైని కోల్ బ్లాక్ లో ఓబీ కాంట్రాక్ట్ కేటాయింపు కావచ్చు, సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ కావచ్చు, అది ఏ విధంగా జరిగింది, అసలు పారదర్శకత పాటించారా, నిజంగా నిబంధనలకు లోబడి ఈ కాంట్రాక్ట్ల కేటాయింపు జరిగిందా లేదా, అసలు సైట్ విజిటింగ్ సర్టిఫికేట్లు ఇప్పటివరకు ఎవరెవరికి ఇచ్చారు, అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలని ఆలోచనతున్నారు, ఎవరెవరికి సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, నిరాకరించారు ప్రభుత్వం అనే అంశంపై కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కూడా స్వయంగా విచారణ జరిపింది. ఆ రిపోర్ట్ కూడా ప్రస్తుతం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి చేరింది. అయితే ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా సింగరేణికి పూర్తి స్థాయి సీఎండీగా డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ నియమిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడడం పూర్తిగా ఈ ఆరోపణలకు అటు ప్రభుత్వంపై వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టేటట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తనదైనటువంటి స్ట్రాటజీ, తనదైనటువంటి మార్కు చూపించడానికి వచ్చి ఇకపై సింగరేణిపై పూర్తి స్థాయిలో విశ్లేషించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం సీఎం రేవంత్ స్వయంగా తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం కార్మిక సంఘాలను చాలా పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించేలా చేసిందని చెప్పుకోవచ్చు. చాలా మంది కార్మిక సంఘాల నేతలు ఈ అంశంపై ఒక సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అంటే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఎన్ శ్రీధర్ పూర్తి స్థాయి సీఎండీగా పనిచేసిన తర్వాత అటు ఐఆర్ఎస్ బలరాం నాయక్ తర్వాత తాత్కాలిక ఇన్ఛార్జ్ గా కృష్ణ భాస్కర్ ఐఏఎస్ కొనసాగారు. కానీ ప్రస్తుతం పూర్తి స్థాయి సీఎండీగా కొనసాగించడం పూర్తి స్థాయిలో హర్షణీయమని చెప్పి కార్మిక సంఘాల నేతలు కూడా చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 52,000 కోట్ల బకాయిలు కావచ్చు, అటు బొగ్గు ఉత్పత్తి కావచ్చు, క్వాలిటీ ఆఫ్ కోల్ ను ప్రొడక్షన్ ఉత్పత్తి చేయడంలో, అదేవిధంగా దాదాపు 60 మిలియన్ టన్నుల పైగా బొగ్గు ఉత్పత్తి సాధించడంలో ఈసారి సింగరేణి సీఎం అనేక సవాళ్లను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆయా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ఐఏఎస్ కోసమే ప్రస్తుతం సీఎం రేవంత్ కాలయాపన చేశారు. ప్రస్తుతం డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ అందుకు సమర్థవంతుడు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. నందు రైట్ థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద జ్యోతి బుద్ధ ప్రకాష్ ని కొత్త సీఎండీగా సింగరేణికి నియమించడం పట్ల కొంత పాజిటివ్ సంకేతాలే కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా సింగరేణి మీద వచ్చినటువంటి ఈ విమర్శలు, ఈ గందరగోళానికి కొంత చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. భట్టి విక్రమార్క విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడం, అంటే ఎవరికో కట్టబెట్టడానికే ఇదంతా జరుగుతోంది నైని బ్లాక్ని అని చెప్పి. నైని బ్లాక్ విషయంలో ఎంత పెద్ద రాద్ధాంతం జరిగిందో మనం చూసాం. కొన్ని మీడియా సంస్థల ఇన్వాల్వ్మెంట్ కానీ ఈ విషయంలో, అంటే ఆ విషయంలో కొంత ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం విషయంలో కానీ, అలాగే భట్టి కూడా దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం, మాటల దాడులే జరిగాయి ఒకరి మీద ఒకరికి. ఈ నేపథ్యంలో చాలా పెద్ద చర్చ జరిగింది. భట్టి కూడా చాలా సీరియస్గా మేము ప్రభుత్వం నుంచి కమిటీ వేస్తామన్నప్పుడు చెప్పడం, మరోవైపు కేంద్రం దగ్గరికి విషయం వెళ్ళడం, కేంద్రం నుంచి కూడా దీనికి సంబంధించి విచారణ జరగడం. సో వీటన్నిటి తర్వాత ఈ ఇష్యూని కొంత సార్ట్అవుట్ చేసే ప్రయత్నం, ఈ మళ్ళీ ఒకసారి ఇలాంటి ప్రయత్నాలు, ఒకవేళ ఏదైనా విమర్శలు వచ్చినా అవి ప్రభుత్వం దగ్గరికి రాకుండా, సీఎండీ కనుక ఉండుంటే పూర్తి స్థాయిలో వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి, సో వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది, వాళ్ళ మీదకే వస్తాయి. ఒకవేళ విమర్శలు వచ్చినా, ఏదైనా పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా అటువైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది, ప్రభుత్వం మీదకి మరక అంటకుండా ఉండేందుకు. అట్ ది సేమ్ టైం మరొకసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కనపడుతుంది. సో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.